హాయ్ హలో అండి. వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుందండి టైము. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. నేను వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా నీట్గా ఇట్లా సర్దేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రాంచీలో డస్ట్ ఎక్కువ అండి. మనం ఒక 2 డేస్ కానీ క్లీన్ చేసుకోకపోతే ఇంకా అన్నిటి మీద ఇట్లా డస్ట్ పట్టేస్తుంది. ఫ్లవర్ వాజులు కానీ ఇంకా టేబుల్స్ వీటన్నిటి మీద డస్ట్ పట్టేస్తుందండి. అందుకని మనం ప్రీవియస్గా మనం నీట్గా చేసుకుంటూనే ఉండాలి. ఇదివరకు అయితే మేము పాలంపూర్లో ఉన్నప్పుడు అక్కడ బాగుండేదండి. అక్కడ మేము 1 మంత్ లీవ్ వెళ్ళి వచ్చినా కూడా ఇల్లు మనం ఎలా వదిలిపెట్టి వెళ్ళామో అలానే ఉండేది. వచ్చేటప్పటికి కూడా డస్ట్ అనేది ఉండేది కాదు. ఇంకా ఇక్కడ నేను మనీ ప్లాంట్ చూపిస్తున్నాను కదండి. నేను కొత్తగా మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి నర్సరీ నుంచి అందులోనే పెట్టానండి. మనీ ప్లాంట్ ఆల్రెడీ ఉండింది కదా, అందులోనే పెట్టాను. మనీ ప్లాంట్ స్టోరీ కూడా నేను ఇదివరకు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా అండి. ఇంకా ఈరోజు వచ్చేసి నేను లంచ్కి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా కూడా రైస్ కుక్కర్లోనే చేస్తాను. నేను అందుకోసం చికెన్లో సాల్టు, కారము, పసుపు వేసి ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక సైడ్ చికెన్ బాయిల్ అవుతుంది కదా, ఇంకొక సైడ్ నేను కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లో మనం బిర్యానీకి యాడ్ చేసుకుంటాం కదండి. మీ దగ్గర ఏమేమైతే ఉన్నాయో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, షాజీరా అలాంటివన్నీ మీ దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసేసుకోవచ్చండి. వేసుకున్నాక ఒకసారి మనం ఇలా ఫ్రై చేసుకొని ఇందులో కాజు వేసుకుంటే బాగుంటుందండి. నేను వెజ్ బిర్యానీ చేసినా, చికెన్ బిర్యానీ చేసినా, ఏది చేసినా కంపల్సరీ కాజు అయితే ప్రతిసారి యాడ్ చేస్తానండి. కాజు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాజు అనేది మనకి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. ఇది వెంటనే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తుంది. అందుకే లైట్గా కొంచెం కలర్ వచ్చేయగానే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కాజు అనేది లైట్గా ఫ్రై అయింది కదండి. ఇంకా దీంట్లో నేను ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అనేది వేసేసాను. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని మనం కలుపుకుంటూ బాగా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా కూడా త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇదివరకు కూడా చెప్పాను కదా, ఒకటేసారి నేను ఎక్కువ అమౌంట్ చేసుకొని స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఇది 1 మంత్ అయినా కూడా మనకి ఏం పాడవదు. కాకపోతే మనం మిక్సీ పట్టే టైంలో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కానీ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే 1 మంత్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కాసేపు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి బిర్యానీలో టమాటోస్ కొంచెం ఎక్కువగానే వేస్తానండి. నాకు టొమాటోస్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది నచ్చుతుంది. అందుకే నేను ఇక్కడ 2 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. 2 వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము దీన్ని నీట్గా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు అనేది ఆప్షనల్. మీరు కావాలి టేస్ట్ మీకు నచ్చుతుంది బిర్యానీలో అంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే వేయకపోయినా పర్వాలేదు. ఇది ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక ఇంకా మనం రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవడమేనండి. నేను ఇందుకోసం 2 గ్లాసెస్ రైస్ అనేది ముందుగానే నానబెట్టుకున్నాను. వాటిని నీట్గా మనం కడిగేసి రైస్ కుక్కర్లో వేసుకోవాలి. 2 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి 4 గ్లాసు వాటర్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవాలండి. రైస్ కుక్కర్లోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి, బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్లో వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్తో పాటు ఎందుకంటే అందులో మనకి మసాలాలు అనేవి ఉన్నాయి కదా, అందుకే ఆ వాటర్తో పాటు చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత అలానే మనం మసాలా అనేది కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ టొమాటో పేస్ట్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం నీట్గా కలుపుకోవాలండి. ఈ టైంలోనే మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఈ టైంలో యాడ్ చేసుకోకపోతే ఇంక మనం తర్వాత యాడ్ చేయలేము. అందుకే ఈ స్టేజ్లో మనం ఒకసారి అన్నీ సరిపోయాయా, కారం ఉప్పు అనేది సరిపోయాయా అనేది ఒకసారి చెక్ చేసుకొని
నాకు సాల్ట్ కొంచెం తక్కువైందండి, అందుకే నేను కొంచెం ఇక్కడ వేసాక మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకొని ఇంకా రైస్ కుక్కర్ మనం నార్మల్ రైస్ వండుకుంటాం కదండి, అలానే రైస్ కుక్కర్ మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవడమేను. కాకపోతే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మనం రైస్ కుక్కరు ఆన్ చేసిన తర్వాత అది కీప్ వామ్లో పడుతుంది కదా, కీప్ వామ్లో పడిన వెంటనే మనం ఒకసారి మూత తీసేసి మొత్తం ఆ టైంలో అయితే కొంచెం తడిగా ఉంటుందండి, ఆ టైంలో మనం నీట్గా ఒకసారి బిర్యానీని మొత్తం కలదిప్పుకోవాలి. లేదు అంటే మనకి రైస్ విడిగా మసాలా విడిగా అలా వచ్చేస్తుందండి. అందుకే తర్వాత అయితే మళ్ళీ ఆ తేమ అనేది ఆరిపోయాక మనకి సరిగా కలవదు. అందుకే రైస్ ఉడికిన వెంటనే నేను ఒకసారి చూడండి ఇక్కడ మూత తీసేసి మొత్తం నీట్గా ఒకసారి కలిదిప్పేసానండి, కలియబెట్టేసాను. చూడండి నీట్గా మొత్తం కలిసిపోయింది రైస్ ఇంకా మసాలా అనేది. ఇంకా దీనిలోకి రాయితాతో నేను సర్వ్ చేశానండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను క్యారెట్ను కూడా తురిమి రాయితాలో యాడ్ చేశాను. బిర్యానీ అయితే మీరు రైస్ కుక్కర్లో చేసినా కూడా టేస్ట్ ఎలా ఉంటుంది అన్న డౌట్ ఏం పనిలేదండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.